तुझ्या पूजनी अर्चनी लीन भावे, तुझ्या पूजनी अर्चनी लीन भावे, तुझे निर्मला नाम स्मरावे, तुझे निर्मला नाम स्मरावे, तुझ्या पूजनी अर्चनी लीन भावे, तुझे निर्मला नाम आम्ही स्मरावे, तुझे निर्मला नाम आम्ही स्मरावे. तुझ्या दर्शनाला आम्ही रोज यावे, तुझ्या मंदिरी गीत आम्ही म्हणावे, तुझ्या दर्शनाला आम्ही रोज यावे, तुझ्या मंदिरी गीत आम्ही म्हणावे, तुझ्या कीर्तनी रात्री रंगून जावे, तुझे निर्मला नाम आम्ही स्मरावे, तुझ्या पूजनी अर्चनी लीन व्हावे, तुझे निर्मला नाम आम्ही स्मरावे, तुझे निर्मला नाम आम्ही स्मरावे. आम्हाला विसावा प्रपंचामध्ये तू, आम्हाला विसावा प्रपंचामध्ये तू, आम्हाला विसावा प्रपंचामध्ये
माही दास भावे तुझे निर्मला नाम मी स्मरावे तुझा पूजनी अर्चनी लीन भावे तुझे निर्मला नाम मी स्मरावे. జై శ్రీ మాతాజీ. ఈరోజు మనం చేసుకునే ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ ఈరోజు గణేష చతుర్దశి శుభాకాంక్షలు. ముందుగా మనం అందరము శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా నమస్కరించి ఈరోజు ధ్యానం చేసుకోవడానికి అనుమతి తీసుకుందాం. శ్రీ మాతాజీ ఈరోజు ఈ ధ్యానం చేసుకోవడానికి మాకందరికీ అనుమతి ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మనమందరము కుండలిని ఉత్థానపరుచుకొని బంధం తీసుకుందాం. ఇప్పుడు మనము మన ముందున్న శ్రీ మాతాజీ చిత్రపటాన్ని చూస్తూ శ్రీ మాతాజీ గారిని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. శ్రీ మాతాజీ దయచేసి మా హృదయంలోనికి రండి. మీ నివాస యోగ్యమగునట్లుగా మా హృదయంను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునే శక్తిని ప్రసాదించండి. మీ పాదపద్మములు సదా మా హృదయంలో ఉంచండి. మీ పాదపద్మములు మా హృదయంలో పూజింపబడినట్లుగా మమ్ములను అనుగ్రహించండి. మమ్ము భ్రమలో పడనీయకండి. మాయ నుండి రక్షించండి. వాస్తవంలో స్థిరపరచండి. బాహ్యమైన ఆకర్షణలకు దూరంగా ఉంచండి. శ్రీ మాతాజీ మీ పాదములు మా హృదయంలో ఉన్నప్పుడు కలుగు నిరానందానుభూతిని మాకు సదా అనుగ్రహించండి. శ్రీ మాతాజీ మీ పాదములు మా హృదయంలో దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ మా హృదయంలోనికి రండి. ఇప్పుడు 3 మహామంత్రములు గణేష మంత్రం తీసుకుందాం.
ఇప్పుడు మన కుడి చేతిని భూమాత పైన ఉంచుకొని ఎడమ చేతిని శ్రీమాతజీ వైపు చూపిస్తూ మన ఎడమ పార్శ్వమును పరిశుభ్రపరచుకుందాం. శ్రీమాతజీ, నా ఈడానాడిలో ఉన్న అన్ని దోషాలు, సమస్యలు, అవరోధాలు అన్నీ భూమి తత్వం ద్వారా తీసివేయండి తల్లి. నా ఈడానాడిని శుభప్రదంగాను మంగళప్రదంగాను బలం చేయండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇప్పుడు మన ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ కుడి చేతిని మన ఒడిలో శ్రీమాతజీ చూపిస్తూ మన కుడి పార్శ్వాన్ని పరిశుభ్రపరచుకుందాం. శ్రీమాతజీ, నా పింగళ నాడిలో అన్ని సమస్యలు, బాధలు, అవరోధాలు అన్ని ఆకాశతత్వం ద్వారా తీసివేయండి తల్లి. త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతీ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇప్పుడు మన రెండు చేతులు యథాస్థానంలో ఉంచుకొని మన చిత్తాన్ని మధ్య నాడి పైన అంటే సుషుమ్న నాడి పైన నిలుపుకొని శ్రీమాతజీ, మా రెండు నాడులు సమతుల్యపరిచి మమ్మల్ని మధ్య నాడిలో స్థిరంగా ఉంచండి తల్లి.
ॐ त्वमेव साक्षात् श्री महालक्ष्मी साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మనము మన చిత్తాన్ని మన మూలాధార చక్రం పైన నిలుపుకొని మన మధ్య మూలాధార చక్రం పైన మనం ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీ దయ వలన మేము అమాయకులం తల్లి. మమ్మలను అమాయకురాలు చేయండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. Shamataji, please make us innocent. ఇప్పుడు మన చిత్తాన్ని మన ఎడమ మూలాధార చక్రం పైన నిలుపుకొని శ్రీమాతజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, మీ దయ వలన నేను పసిపిల్లవాని యొక్క శక్తివంతమైన అమాయకత్వమును ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
ఇప్పుడు మన చిత్తాన్ని మన కుడి మూలాధారం పైన తీసుకుందాం. ఇక్కడ మనం శ్రీమాతజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, నిస్సందేహంగా మీరే రాక్షస సంహారిణి. నాలో ఉన్న అన్ని దుష్ట శక్తులను తీసివేసేది మీరే తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు నెమ్మదిగా మన చిత్తాన్ని మన సహస్రారం పైన తీసుకుందాం. మన చిత్తాన్ని మన సహస్రారం పైన నిలుపుకొని కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన చిత్తాన్ని అలాగే సహస్రారం పైన నిలుపుకొని శ్రీమాతజీ గారి యొక్క ప్రవచనం 1983 ఇటలీలో గణేష పూజ సందర్భంగా ఇచ్చిన అమృతవాణి విందాం. Today we are celebrating the birthday of
Sri Ganesh, because that's a very important thing for all of us, that we should celebrate his birthday. And yesterday you did the Havan, but yesterday we had very new people, so I couldn't talk to you very clearly about Sri Ganesha's deeper manifestation. You know that he resides within us. बसून याद बोलता रहे, बसून आराम, बसून शांत, बसान. माझी काही जबाबदारी नाही असं म्हणायचं. Now we have a very great asset within us that we know about Sri Ganesh, and that we can excite his powers. To manifest Sri Ganesha, we have to do certain amount of tapasya. Penance. First, we have to say, when we sit for meditation, that I am going to be worthy of your appreciation. Make me humble, so that I am appreciated by you, and my only desire is to please. Then you sit down in complete preparedness, meditating over your Muladhara, putting your attention to it with absolute purity. Now you have my photograph before you, and you tell the photograph that, Mother, you who are the Ganesha, Sri Ganesh, you give me wisdom and discretion. So attention at the Muladhara chakra, which is actually below the sacrum bone. You put your right hand towards the photograph and left hand on the measurement. Now, this will tell you that your mind or your brain, which is full of confusion, which has no discretion, which is complicated, which does the same mistakes again and again, which does not understand how to cure the ills of bad thinking. All that can be cured if you put the right hand towards me and the left hand towards the body. So in action you do like that. Now as he is the essence of everything that is material, that has power, that has been created, is the essence of everything that is being created. Through him everything has been created. When you develop that, you develop your sense of subtle creativity and the sense of subtle appreciation of creativity. Then you develop your discretion how to behave with others in a beautiful manner, so that your ego is controlled. The behavior should be such that there should be no expression of ego in your behavior. Your mother is a good example. I think you know I know quite a lot of things, but I never show nor ever assert that I am so knowledgeable. I live like a very, very ordinary person with you, and I do not in any way assert my personality that would shock. So with your intelligence or with your other powers, like if you are a money man or if you are more efficient or anything, you should not try to impress on others. But you must deal with it beautifully. So the beauty comes when you are efficient and you are loving.
That's the central point, that's the effect. That you are knowledgeable and you are humble. That you know everything about everyone, but you are discreet. So in effect, it is a complete personality that can only give that kind of a very soothing effect. So the soothing effect comes as a result of beauty that you have. So to develop it, you have to meditate on your Muladhara Chakra. I have seen many people get fanatic about Sahaja Yoga also. They think they are the real Napoleons of Shivaji. Then they start guiding you in everything. This is not good, that's not good, I am a great surgeon, I am like this and all that. And very hot temper. Because they are fanatics. Fanaticism and temper goes together. There is no love in fanaticism. If you tell them don't be a fanatic, they'll start crying. So the fanaticism of Sahaja Yoga is most blinding. It is something like in front of the temple of God, you beg from other people for money. Sahaja Yoga is one thing which should not lead you to any fanaticism. You have to be prasanna chitta, means you should be a very happy, joyous personality and not a tense, abrupt person. But this only achieves its maximum result when everything is done in complete innocence. But many people confuse innocence with stupidity. They think to be stupid is innocent, and a stupid man gets into ego trip in no time. Innocence is the wisest thing. You cannot befool innocence. That's the main thing. No one can befool me. I am very innocent. Innocence is that which does not harm anyone. That doesn't think that it can solve the problems. But it leaves everything for God to solve. It just existence itself in the blessings of your mother. Ganesha was just living on the complete blessings of his mother. It gives you concentration. Have you seen a child being nursed by mother? How concentrated the child is, sucking everything. He doesn't bother who is who, where is he sitting, what is it, what he is catching. He doesn't bother as to who is next to you, what is your relationship with others, or it doesn't bother at all as to the future, what he has to do next. So innocence keeps you in the present. Innocent man is permanently relaxed. Supposing I have to go today, all right, so I'll go at the time when I have to go. What's the use of getting agitated about it? People get even 10 days ahead agitated if they have to go after 10 days. And when it really comes to going, they have forgotten everything. Because they are not in the present. So to develop your innocence also is very good idea, to be in the present. At the most, what's going to happen? I mean, whatever has to happen will happen in any case. So why worry? I'm one person who is least worried, and nothing has gone wrong with me so far. On the contrary, I play tricks that everything goes wrong with people like this. Al contrario, gioco dei trucchetti che fanno in modo che a certa gente che si preoccupa succeda qualcosa di sbagliato. And I want them to learn that this is not so important. To keep yourself in the present is your job, and leave everything to God. Because you don't know when you are in the present, you are in contact with divine power. But when you get out of the present, you are not there. You are under your ego or super-ego. So for all of you, I may try just to show that I am also playing with you. But be careful. I am least bothered about anything whatsoever. What is such a disaster you have seen in your life? Just tell me.
I have seen the last dissolution of the whole universe. What can I fear anymore? So when you get upset, think of something very serious that has happened to you before, and then you will not be so much worried about the nonsensical little things here and there. So miraculous things will happen through your innocence. The more innocent you are, the more peaceful you will. Now many people should try this thing, sitting in a group together, meditating, saying the mantra of Sri Ganesh, to try to build up. Those who think too much, they should also try to say, not this, not this, not this. Even the superego, when it gives you thoughts, you should say, not this, not this, not this. So you will develop that state where you stand yourself and nothing else. So the innocence plays, but it is not involved. It sees the play, just sees. It enjoys the play, just enjoys. So today, when we are thinking of Sri Ganesh, let us desire that within us His great power of innocence be enlightened. And He is, on the other side, the source of love, the source of emotional security. He is like a child, a very charming, beautiful child, and people feel extremely charmed and this thing is dirty words, I think. Attracted. Enchanted. Okay. You see, it's a paternal love. It's the paternal love, paternal enchantment. It's not È molto for him. Or motherly enchantment. Because charming also is a very funny word. Because in the West people don't understand even innocence towards children. So you have to be childlike, not childish. Confusions first start with there. But some people confuse it. They think it should be like a big baby, you see. E pensa che deve essere come un grande neonato. That you are to be treated like in Marathi it is called muthabal, like a big baby, all the time from bottle feeding, napkin changing. And there's no end to it. So this kind of thing, if it is done to someone, that really will become a stupid fellow in no time. But Ganesha's enchantment has dignity. He may look like a child, but he is an old man. He is the eldest of all. And despite all these years, he has kept his innocence intact. So sometimes people confuse it with over-doting or sort of caring too much. And the innocent person doesn't like it much. Even somebody does it, he doesn't mind because it pleases the other person, but it does not go into his head or anything. On the contrary, when you are doting such a person, you start learning. There was someone in London who was expert on massaging the feet. So she said, Mother, you give me 1 hour one day, I'll come and massage your feet because I have known that art. I said, all right, come such and such day. And when she started massaging my feet, you see, she said, what's happening? It is me who is relaxing. E lei quando è venuta ha detto ma che succede se mi sto rilassando io? So that's the beauty of innocence, that when you try to pamper the innocence, when you try to dote on the innocence, it emits the beauty. It relaxes. If there's a little child and you want to kiss the child and you want to embrace the child and you want to love the child, it is you who is wanting it, not the child. If you do not want it, you are abnormal. But if you want to dote on someone, then that should relax that person, the one who does that. But if it is the other way around, that the other person gets tensed up and the person whom you dote becomes ego-oriented, then it's all wrong, absolutely upside down.
You get tensed up because you think that nothing should displease the person. You think that the person needs it. That you try to dote on the child thinking that that person, the child needs it. It is you who need it. If you remember that you need it, then why should you worry that if you do not do particular things, the person will be displeased? So just by pleasing yourself, you are really pleasing the other person, if you see it that way. So this is wisdom, to see things in right perspective. And that is what should come into everyone spontaneously. When that comes in, you become a complete personality. Ganesha is sufficient to make you complete because he is complete. And as it is, for you people to do it is easier because you are already at a point where Ganesha is pleased with you. Or we can say that you are pleased with yourself. So one should not feel hurt or should not feel bad. If somebody feels hurt or something, that means there is something lacking in that person. Such a personality is the personality where we can say that Sri Ganesh is residing with his all powers. But some people have the right Ganesh, some have the left Ganesh powers. Both the types of powers must be there. If a man has been licentious and very fond of the other sex and all that, he gets such a rebound that he becomes absolutely left side corrected. Supposing before realization he is running after women or the girl is running after the man. All that gets such a rebound at that he just doesn't want to do that thing as a filth. He thinks it's filth. That is one of the feelings comes in the mind of a person. Then he doesn't hanker after this kind of nonsense. Like we have horrible names like heterosexuals and homosexuals and all sexuals off. All that finishes off. Then you keep a healthy company of your type, of your sex. Healthy company. But healthy and pure, which is very natural. And another extreme nature should not follow. Like I have also seen among some Muslims, this is a habit. They are more attached to their daughters than to their wives. Funny thing, it's absurd. They pay more importance to the daughters than to the wife. It's something very absurd. It's not good. It's again perversion. Or the women, they love their son more than their husband. It is absurd. Yes, true. And once it starts working like that, it can go into any absurd limit, which is not in the maryadas of Sahaja, in the boundaries of Sahaja. There has to be very healthy relationship, Deve essere una friendship, but not attachment, which looks funny and absurd. So nothing absurd should be done, nothing overly should be done, because there will be a remorse and unnecessarily heart burning for nothing at all. It's useless. Now in Sahaja Yoga, another very important point I have to tell you today, which is not so much besides Sri Ganesha's pointing, which always we make mistakes, and in India there have been lots of mistakes like that. Now we'll give one example. Mr. X, you see, he is a great Sahaja Yogi in the sense he's a good organizer, he's done this, he's done that, and we start adoring him. Or we may be jealous. One of the two things happen. Either we adore or jealous. Now if you adore the person, then you must follow his footsteps. And if you are jealous, then it is more reason that you follow his footsteps so you become like him. I am talking of wisdom. Sto parlando di saggezza. Now, but instead of that, when you adore, you will, even whether you are a boy or a girl, you jump on him, you will hug him, you will kiss him, you will do all kinds of nonsensical things which is not needed to express that way. Like it happened with me that I was in London first time, you see. I had never known all this. And somebody who was quite hefty, you see, just came and hugged me and took me into him, and I didn't know where to look. I was absolutely and he came me actually. Come per esempio una volta a Londra c'è stata una persona
che mi è venuta incontro, è venuta, mi ha abbracciato forte, ha provato anche ad alzarmi. So much so I forgot English language. I told him in Marathi, put me down. E ero così imbarazzata, non sapevo che fare, ho detto che invece di parlare in inglese e dire mettimi giù, ho cominciato a parlare in Marathi, ho detto mettimi giù. All that is. So it's quite funny. Even, I mean, I'm not used to kissing at all, at all. Anybody kisses me, I get a fright, you know. E dunque, But I can kiss a lady or a young boy, little boy, I can kiss it. It's all right. That's done. But not every man. I cannot kiss. It's very funny, isn't it? ma una signora... So this is a kind of adoration is not very wise. Adoration is to be felt in your heart. Like yesterday, one of the gentlemen put his hand so strong on me that for 2 minutes I was just trying to put it right. And the shaking hands is very horrible thing. Sometimes they feel unless and until they have taken out about a kilo of meat out of your hand, they are not very good. And this is how sometimes you see there is no maryadas left, even between ourselves. So there should be maryada. Now feeling jealousy is another thing. I've seen that when people feel jealous, they start coming and complaining against this person or that person or this. I know what it is. Jealousy is the worst curse one can have, I think, because you see then you can't see anything that is good, because you see a person is normal, you feel jealous of such a person. Then you feel you are jealous, so you have every right to do what you like. You just say I am jealous of you because you are so good, so now I can be very bad. I mean, first it started with people telling that this is jealousy, which is a bad thing. It was all right. But now the bad thing is taken as a, what you call, a blackmail. You see, use it for a blackmailing others. That, oh, all right, I am a bad man, so I am a bad man. You are a good man. All right, so what? Like that. To use it as a power. Like yesterday, one madman came, lunatic. Now when he came, the lunatic, he wanted to sit in front. And he just started taking advantage of his lunacy. That if he's lunatic, he can behave the way he likes. Because you are a drunkard, you can behave the way you like. What is the wisdom? Where is it lost? It's ridiculous. So, one has to be wise. When you are dealing with it, the wisdom is your truth. By wisdom, you will be fair to yourself and fair to others. Wisdom is like an ocean, one cannot describe it in one lecture. Just try to enjoy your wisdom. And the greatest wisdom of Sri Ganesha was that he was surrendered to his mother, that's all, he is not bothered. And when you are surrendered, then you just understand that you give up your ego and superego to your mother to bother about it, and you live with your innocence. And to understand also in a very gross way, we can say to have Ganesha Tattva, Ganesha principle developed in you, you must eat things which are emitting Ganesha principle like the chana, like I found out the hazelnut. Then you can see that you should use lot of these lemons. See, it's a good idea. All these give you a good Ganesha Tattva. So all these things should be used, and there are many other things one can see that which help you to develop your Ganesha Tattva. But the highest of all is to control your eyes, not to see anything that is tempting. So put your eyes on the ground. You just watch your eyes when another sex arrives or there, how do you look at that person with greed, with lust. And if you understand that, then you will start clearing your eyes very well. Another thing is physically, you should try to do 1 or 2 exercises to be able to put yourself flat on the Mother Earth, because that helps. So before doing the meditation to Sri Ganesha, you must always do that exercise to loosen the muscles so that you touch the Mother Earth in a more flat way. It will help. So for today, I think I said sufficiently. Per oggi penso di aver detto
स्वतंत्र बोलो श्री जगन्नाथ श्री गणेश श्री माता श्री देवी की जय। జై శ్రీ మాతాజీ. మనం ఇప్పుడు శ్రీ మాతాజీ గారి ప్రసంగం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రహించుకుందాం. మనం ఈ రోజున శ్రీ గణేష జయంతి ఉత్సవమును జరుపుకుంటున్నాము. అతి ముఖ్యమైన విషయం కనుక మనం ఈ పండుగను జరుపుకొనవలసి ఉన్నది అంటున్నారు. నిన్నటి రోజున చాలా మంది కొత్త వారు వచ్చి ఉండడం వలన శ్రీ గణేశుని యొక్క విశిష్టతను గురించి మీకు స్పష్టంగా చెప్పలేకపోయాను అని అంటున్నారు. శ్రీ గణేశుడు మన యందే ఉన్నాడనే విషయం మీకు తెలియను. ఆయన యొక్క శక్తులను ఉత్తేజపరచగల మహత్తరమైన నిధి కూడా మనలోనే ఉంది. శ్రీ గణేశ తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకొనుటకు గాను మనము తగినంత మోతాదులో తపస్సు చేయవలెను. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ గణేశ, నేను మీ చేత మెప్పు పొందే విధంగా తయారు కాబోతున్నాను. నన్ను వినమ్రుడ చేయండి. నిన్ను సంతృప్తి పరచుటే నా ఏకైక లక్ష్యం. ఇలా మీరు ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ
మీరు నా చిత్రపటం ఎదురుగా నేలపై కూర్చొని మీ చిత్తమును మూలాధారం పైన ఉంచుతూ సంపూర్ణమైన నిర్మల భావనతో ధ్యానం చేయవలెను. మనం అప్పుడు శ్రీ గణేశుని ఈ విధంగా ప్రార్థించవచ్చు. శ్రీ మాతాజీ, నీవే శ్రీ గణేశుడవు. నాకు అమాయకత్వము, పవిత్రతను, వివేకమును, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పుకొని మన యొక్క చిత్తాన్ని వెన్నుముక దిగువ భాగాన కల త్రికోణాకారపు ఎముకకు క్రింది భాగములో మూలాధారము పైన ఉంచండి. ఈ విధంగా చేయడం వలన పూర్తిగా గందరగోళంగా ఉండి ఒక దారి తెన్ను లేక అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ చేసిన తప్పులని తిరిగి చేస్తూ మంచి చెడులను గ్రహించి చెడును అరికట్టడం ఏమాత్రం తెలియని మెదడు భాగం నయం చేయబడుతుంది. మీరు ఈ విధంగా క్రియారూపకంగా చేయండి అని శ్రీ మాతాజీ చెప్తున్నారు. సృష్టింపబడి స్థితిలో ఉన్న పదార్థ సముదాయమునంతటికీ శ్రీ గణేశుడే మూలకారకుడు. ఆయన ద్వారా ప్రతి ఒక్కటి సృష్టింపబడింది. ఎప్పుడైతే మీరు శ్రీ గణేశ తత్వాన్ని పెంపొందించుకుంటారో అప్పుడు మీ యొక్క సూక్ష్మమైన సృజనాత్మక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. బహు చక్కని తరహాలో ఇతరులతో మీరు ఏ విధంగా మసులుకోవాలో వివేకమును కూడా పెంపొందించుకుంటారు. తద్వారా మీ అహంకారం అదుపు చేయబడుతుంది. ఏమాత్రం అహంకారం అనేది కనిపించని విధంగా మన ప్రవర్తన ఉండాలి. దానికి శ్రీ మాతాజీ ఒక బహు చక్కటి ఉదాహరణ. శ్రీ మాతాజీ అంటున్నారు, నేను అన్ని విషయాలు తెలిసిన వ్యక్తినని మీరు గ్రహించి ఉండవచ్చు, కానీ నేను మాత్రం ఎన్నడూ ఈ విషయాన్ని బయటికి ప్రదర్శించను. నేను ఒక మహాజ్ఞానిని అంటూ నన్ను నేను ఎప్పుడూ సమర్థించుకోలేదు. నేను అతి సాధారణమైన వ్యక్తిలా మీతో పాటు సంచరిస్తున్నాను. మీరు విస్మయం పొందే విధంగా నేనెన్నడూ ఏ విధంగా నా గొప్పతనాన్ని గురించి మీకు వెల్లడించలేదు. అలాగే మీరు కూడా మీ తెలివితేటలతోనూ నైపుణ్యంతోనూ ఇతరులను ప్రభావం చేయ ప్రయత్నించకూడదు. మీరు అతి సున్నితమైన తరహాలో మెలగవలెను. అత్యంత సమర్థులుగాను ప్రేమమూర్తులుగాను ఉన్నప్పుడే మీ ప్రవర్తనకు కడు రమణీయకత చేకూరును. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన గమ్యం కూడా అదే అని గ్రహించండి అని అంటున్నారు. ఇప్పుడు మీరంతా జ్ఞానులు, నమ్రత స్వభావమును కలిగి ఉన్నారు. అందువలన మీకు అన్ని విషయాలు తెలిసి ఉండినా మీరు మాత్రం కడు జాగ్రత్తగా మసులుకొందురు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం మాత్రమే మనకు ఈ విధమైన నిండుతనాన్ని ఇస్తుంది. కనుక ఈ విధమైన అభివృద్ధిని సాధించుటకై మూలాధార చక్రంపై మీ ధ్యానం ఉంచుతూ మూలాధార చక్రంపై మీ చిత్తాన్ని ఉంచుతూ ధ్యానం చేయండి. సహజంలో మూఢభక్తి కలవారిని కూడా అనేక మందిని చూశాము. వారు తమని నిజమైన నెపోలియన్ లేక శివాజీ అని అనుకుంటారు. మహారాష్ట్రలో అలాంటి వారిని శివాజీ అంటారు. శివాజీ, నెపోలియన్ చాలా గొప్పవారు. అందుచేత వాళ్ళు నెపోలియన్ అంటేనే బాగుంటుంది. వీరు ప్రతి విషయంలోనూ ఇతరుల పైన పెత్తనం చెలాయిస్తుంటారు. వారు ఇది బాగాలేదు, అది బాగాలేదు, నేను ఒక గొప్ప సహయోగిని, నీవు ఈ విధంగా ఉన్నావు అంటూ ఇతరులపై అన్ని విధాలుగా తప్పులుగా మాట్లాడుతూ వారిపై లేనిపోని అధికారాన్ని చెలాయిస్తుంటారు. ఈ మూఢత్వము, కోపావేశము అనే ఈ రెండును ఒకదానికొకటి పెనవేసుకొని ఉండును. చాదస్తం ఉన్న చోట ప్రేమకు తావు లేదు. నీవు ఆ విధంగా ఉండొద్దు అని ఎవరైనా వారికి సలహా ఇస్తే వారు వెంటనే కేకలు పెట్టడం ప్రారంభిస్తారు. సహజ యోగంలో ఈ మూఢభక్తి అనే యథార్థాన్ని గుర్తించలేని అంధత్వముగా పరిగణింపబడింది.
అంటే దేవుని గుడి ఎదురుగా కూర్చొని భిక్షమెత్తుకోవడం లాంటిది. మీరు ఎలాంటి ఆందోళన భరితులైన వారిన కానీ, తొందరపాటు గలవారిని కానీ నడుచుకొనరాదు. ఎల్లప్పుడూ ప్రసన్న వదనులై, సంతోషభరితులై, ఆహ్లాదకరమైన వ్యక్తిత్వము కల వ్యక్తిగా ప్రవర్తించాలి. పూర్తిగా అమాయకత్వముతో అన్ని కార్యక్రమాలను నెరవేర్చినప్పుడు సంపూర్ణమైన సత్ఫలితాన్ని మీరు పొందుతారు. చాలామంది అమాయకత్వమును బుద్ధిహీనత అనుకొని తికమక పడుతుంటారు. వారు బుద్ధిహీనులుగా ఉండడమే అమాయకులుగా ఉండడం అని తలంతు. బుద్ధిహీనుడు అహంకారిగా మారు. నిజానికి అమాయకత్వం అత్యంత వివేకవంతమైనది. మీరు అమాయకత్వాన్ని ఎప్పుడూ మోసగించలేరు. నేను చాలా అమాయకురాలిని, నన్ను ఏ ఒక్కరూ మోసగించలేరు. అమాయకత్వం ఎవ్వరికీ హాని చేయదు. అది అన్ని సమస్యలు తానే పరిష్కరించుకోగలదు. అన్ని సమస్యలను భగవత్ పరిష్కారానికి వదిలిపెట్టను. శ్రీ గణేశుడు తన మాతృమూర్తి యొక్క ఆశీస్సులతో నివసించుచున్న విధంగానే అమాయకత్వం శ్రీ మాతాజీ ఆశీస్సులతో వర్ధిల్లుతుంది. అమాయకత్వం మీకు ఏకాగ్రతను ప్రసాదించును. అమాయకత్వం మిమ్మల్ని వర్తమానంలో ఉంచు. అమాయకుడు శాశ్వత విశ్రాంతిమయుడు. ఉదాహరణకు, నేను ఈరోజు వెళ్ళవలసి ఉంది. నేను ఎప్పుడు వెళ్ళవలసి ఉంటే అప్పుడే వెళ్తాను. దాని గురించి ఇప్పటి నుండి ఎందుకు ఆదుర్ద పడడం? కొంతమంది 10 రోజుల తరువాత వెళ్ళే ప్రయాణానికి ఇప్పటి నుంచే అమితమైన ఆదుర్ద కనబరుస్తుంటారు. కానీ చివరకు వెళ్ళే రోజున మాత్రం అంతా మర్చిపోతారు. ఇదంతా వర్తమానంలో లేకపోవడమే దీనికి కారణం. అమాయకత్వం పెంపొందించుకోవడం కోసం మీరు వర్తమానంలో ఉండడం అనేది ఒక చక్కటి ఆలోచన. మహా అయితే ఏమవుతుంది? ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. దానికై మనం ముందు నుంచే ఎందుకు ఆందోళన పడడం? నేను ఏమాత్రం ఆందోళన చెందే వ్యక్తిని కాదు. ఆందోళన చెందే వారిని మాత్రం నేను ఒక ఆట పట్టించుతుందును. అప్పుడు అన్ని వారికి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఇలా ఆందోళన చెందడం మంచిది కాదు. వారు నేర్చుకోవాలని నేను కోరుకుంటాను. మీరు వర్తమానంలో ఉండడమే మీ ప్రస్తుత కర్తవ్యం. అంతా పరమాత్ముడి నిర్ణయానికే వదిలివేయండి. మీరు వర్తమానంలో ఉంటే భగవంతుడి శక్తితో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉంటారు అనే వాస్తవం మీకు తెలియకపోవచ్చును. కానీ మీకు వర్తమానంలో లేకపోతే మాత్రం మీరు భగవంతుని శక్తితో సంబంధం లేనట్లే అని గ్రహించండి. ఎప్పుడైతే మనము భగవంతుడి శక్తితో సంబంధం లేకుండా ఉంటామో అప్పుడు మనము మన యొక్క అహంకార ప్రత్యహంకారాలకి లోబడి ఉంటాము. మిమ్మల్ని అందరినీ సరి అయిన రీతిలో రూపొందించుటకు నేను ప్రయత్నిస్తున్న విధంగా మీకు కనిపించవచ్చును. కానీ నేను మాత్రం దేని గురించి పట్టించుకోను. మీ అమాయకత్వం వలన అనేకమైన అద్భుతమైన సత్ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు ఎంతటి అమాయకులుగా ఉంటే అంత పరమానందాన్ని పొందుతారు. ఇప్పుడు మీరంతా కూర్చొని శ్రీ గణేశ మంత్రం జపిస్తూ ధ్యానం చేయుచు మీ అమాయకత్వమును అభివృద్ధి పరచుకోవడానికై ప్రయత్నించండి. చాలా ఆలోచనలు చేయువారు ఎప్పుడు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పలుమార్లు అనుకొనవలెను. మీ ప్రత్యహంకారము మీకు ఆలోచనలు కలిగించినప్పుడు కూడా ఇది కాదు, ఇది కాదు అని చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పడం వలన క్రమేణా మీరు తప్ప ఇంకా ఏమీ ఉండని స్థితికి ఎదుగుతారు. అప్పుడు మీ ప్రమేయం ఏమాత్రం లేకుండానే మీ అమాయకత్వం పనిచేయును.
ఈ జగన్నాటకంనంతటినీ వీక్షించును, కేవలం చూస్తూ ఆనందించును. శ్రీ గణేశుని గురించి ఆలోచన చేస్తున్న మనం ఈ రోజున ఈ రీతిగా కోరుకుందాం. మాయందు శ్రీ గణేశుని యొక్క గొప్ప అమాయకత్వపు శక్తి ప్రకాశించుగాక. శ్రీ గణపతి ప్రేమకు, భావన పరిరక్షణకు మూలభూతుడు. ముద్దులు గొలిపే, ఆనందము చేకూర్చు అందమైన బాలుడు. తన మాతృమూర్తిని ఆహ్లాదపరిచే ప్రసన్నవదనుడు. కానీ పాశ్చాత్యులు పసివారి అమాయకత్వమును అర్థం చేసుకోలేరు. ఈ రెండిటిలో తారతమ్యాన్ని గమనించండి. వారు ఒక ఎదిగిన బాలుని వలె ఉండాలని అనుకుంటారు. ఇదంతా తెలియనితనం తప్ప మరేమీ కాదు. శ్రీ గణేశుని ప్రసన్నత అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆయన బాహ్యపరంగా బాలుని మాదిరిగా కల్పించిన నిజానికి చాలా పెద్దవాడు. అందరిలోనూ ఆయన జ్యేష్ఠుడు. కొంతమంది దీనిని విపరీతమైన ప్రేమ అని, అతి శ్రద్ధ అని పొరపాటుగా అర్థం చేసుకుంటారు. అమాయకత్వపు శక్తి ఆ విధంగా ఉండడానికి అంతగా ఇష్టపడడు. అమాయక వ్యక్తి ఆ విధంగా ఉండడానికి అంతగా ఇష్టపడడు. ఒకవేళ మీరు అమాయక వ్యక్తి పైన అతి ప్రేమను కనబరిచినచో మీరే కొంత వారి నుండి నేర్చుకొనడం ప్రారంభించు. ఇలా అతి ప్రేమ కనిపరిచే ఒక స్త్రీ ఉండినది. ఆమె పాదములు పట్టుటలో సిద్ధహస్తురాలు. ఆమె నాతో, అమ్మ, రోజుకు 1 గంట కాలం నాకు కేటాయించండి, నేను ఆ సమయంలో మీ పాదములు ఒత్తెదను అని చెప్పింది. దానికి నేను సరే అలాగే అన్నాను. నేను చెప్పిన రోజున వచ్చి ఆమె నా పాదములు నొక్కడం ప్రారంభించింది. అప్పుడు ఆమె నాతో, మీ పాదములు ఒత్తుతూ ఉంటే నేను ఎంతో హాయి పొందుతున్నాను, అసలు నాకేమవుతుంది అని ప్రశ్నించింది. అమాయకత్వం యొక్క గొప్పతనం అంటే అదే. నిష్కలంకత్వము, నిర్మలత్వము మీరు ఎప్పుడైతే ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారో అప్పుడు అది అందాన్ని వెదజల్లుతుంది, సౌఖ్యమును అనుగ్రహించుచు. నీవు ఒక పసిపాపని ఎత్తుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, ప్రేమతో చూడాలని అనుకుంటావు. కానీ ఆ భావన నీకు మాత్రమే కలుగును, ఆ పసిపాపకు కాదు. ఒకవేళ నీవు అలా కోరినట్లయితే నీవు మాత్రం అసహజమైన ఒక వ్యక్తిగా పరిగణింపబడదు. ఇతరుల మీద నీకు గల అతి ప్రేమ వలన నీకు సౌఖ్యం కలుగవలెను. దానికి వ్యతిరేకంగా జరిగితే, ప్రేమను అందుకున్న వ్యక్తి అహంకారపూరితుడైతే అది ఏమాత్రం సరి అయినది కాదు. వాస్తవమైన దృక్పథంతో ప్రతి వ్యక్తి యథార్థాలను గ్రహించవలెను. అది నిజమైన విజ్ఞత. ఆ విశిష్టత్వము మీలో ప్రవేశించినప్పుడు మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ప్రకాశించుదురు. శ్రీ గణేశుడు పరిపూర్ణుడు గనుక ఆయన మిమ్ములను పరిపూర్ణమైన మనుజుడుగా తీర్చిదిద్దగలడు. ఇప్పటికే మీరంతా శ్రీ గణేశుణ్ణి సంతృప్తి పరిచి ఉన్నారు కావున ఇది మీకు చాలా సులభం అగును. మీకు ఎలాంటి సందేశాలకు తావివ్వకుండా జీవించడం మంచిది. ఏ వ్యక్తి అయినా బాధపడడం లాంటిది జరిగితే అదంతా మనలోని లోపమే అని గ్రహించండి. పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల మానవుడిలో శ్రీ గణేశుడు సర్వశక్తులతో విరాజిల్లును. కానీ కొంతమంది ఎడమ గణేశ శక్తులను, మరి కొంతమంది కుడి గణేశ శక్తులను కలిగి ఉందరు. ఈ 2 విధములైన శక్తులను మనం అభివృద్ధి చేసుకోవాలి. స్త్రీ లేదా పురుషుల పట్ల వ్యామోహం కలిగి ఉన్నవారు పూర్తిగా వామపక్ష లక్షణములు కలవారిగా తిప్పికొట్టబడుదురు. ఇలాంటి వారు ఆత్మసాక్షాత్కారం పొందకముందు స్త్రీ లేదా పురుషులుగా ఉన్న, ఆ తరువాత ఆత్మసాక్షాత్కారం పొందిన పిదప వారు అంతకుముందు చేసిందంతా నీచమైన దానిగా గ్రహించిన వారే. అలాంటి తప్పులు తిరిగి చేయకుండా జాగ్రత్త వహించుదురు. విపరీత ధోరణులు అవలంబించక మంచి స్నేహితులతో మెలుగుతూ
స్వచ్ఛమైన మనసుతోనూ ఆరోగ్యంగానూ జీవించడం అనేది ప్రకృతి రీత్యా చాలా మంచిది. కొంతమంది ముసల్మానులు వారి భార్యలపైన కంటే వారి కుమార్తెలపైన అధికమైన ప్రేమను కనపరిచే అలవాటు ఉంటుంది. అలాగే స్త్రీలు తమ భర్తల పైన కంటే కుమారుల పైన ఎక్కువ ప్రేమను కలిగి ఉండరు. ఇలాంటి ప్రేమ సహజీవన మర్యాద పరిధిలో లేదు. కావున ఇది ఎంత మాత్రము వాంఛనీయము కాదు. దీని వలన అనవసరమైన హృదయ సంబంధమైన వేదన మరియు పశ్చాత్తాపంతో కూడిన క్లేశము మిగులుతుంది. నేను ఈ రోజున గణేశ తత్వమునకు దగ్గరగా లేని మరో అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఇది ముఖ్యమైన విషయం. సర్వసాధారణంగా ఈ విషయంలో మనం తప్పులు చేస్తుంటాము. భారతదేశంలో ఇలాంటి పొరపాట్లు సర్వసాధారణముగా అనేకం జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక మంచి కార్యకర్త అయిన ఒక గొప్ప సహయోగి ఉన్నాడు. ఆయన సహయోగంలో ఎన్నో ఘనకార్యాలు సాధిస్తాడు. అప్పుడు మనం అతన్ని విపరీతంగా స్తుతిస్తాము లేదా అతని పట్ల అసూయను చెందుతాము. స్తుతించడం లేదా అసూయ పడడం అనే ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి జరగదు. మీరు స్తుతించినప్పుడు ఆయన అడుగుజాడల్లో నడవలసి ఉంటుంది. మీరు అసూయకు లోనైనప్పుడు అతను పనిచేసినట్లుగా పనిచేసి అతని మాదిరిగా తయారు కావలసి ఉంటుంది. నేను వివేకం గురించి ఇక్కడ చెప్తున్నాను. మీరు స్తుతించినప్పుడు ఆడ మగ తేడా ఏమాత్రం చూపకుండా విపరీతమైన ధోరణులను ప్రదర్శించుచు అధికముగా కరచాలనం చేయడం, చుంబించడం లాంటి బుద్ధిహీనమైన పిచ్చి పనులు చేయుచుండు. స్తుతించుటకై ఈ రకమైన కార్యకలాపాలను చేయడం పూర్తిగా అనవసరం. అసూయ పడడం అనేది మరొక విషయం. నేను గమనించిన దాని ప్రకారం అసూయ పడుతున్న వారు ఇతరుల గురించి ఫిర్యాదులు చేయుచుండరు. మనల్ని అణిచివేయు గుణంలో అసూయను మించిన దుర్గుణం మరేదీ లేదు. అసూయతో మనం మంచిని దేనిని చూడజాలం. ఇతరులను బాహ్యపరంగా గమనించినప్పుడు అసూయ జనించి మీరేది చేసినా అది సరి అయినది అన్న భ్రమ మీకు కలుగుతుంది. ఈ రకమైన అసూయ జన్మించినప్పుడు నీపై నాకు అసూయ కలుగుతుంది, నువ్వు చాలా బాగా ఉండడమే దీనికి కారణం, కనుక నేను ఇప్పుడు చెడ్డవాళ్ళని అవుతున్నాను అని భావించుకోవడం జరుగును. మొట్టమొదల ఇది ఇతరులతో చెప్పడం ప్రారంభమగును. అది నెమ్మదిగా మిమ్మల్ని పీడించడం మొదలుపెట్టి తద్వారా మీరు ఇతరులను పీడించే విధంగా చేస్తుంది. కనుక సరే, మంచిది, నేను చెడ్డవాడిని, నీవు మంచి మనిషివి, సరే అయితే ఏమిటి అనే ధోరణిలో ప్రశ్నించుకుంటూ ఆ భావనను శక్తివంతంగా వాడుకుంటారు. సముద్రం వలె గంభీరము సువిశాలమైన జ్ఞానం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. కనుక అందులోనే విలీనమైపోయి ఆనందించడానికి మనం ప్రయత్నించాలి. శ్రీ గణేశుడి యొక్క అతి ముఖ్యమైన గొప్ప వివేకం ఏమనగా ఆయన తన తల్లితో పూర్తిగా శరణాగతుడుగా కావడం అనేది మనం గ్రహించాలి. ఆయన ఏ సమస్య గురించి కూడా ఏమాత్రం ఆందోళన చెందడు. అలాగే మీరు కూడా శ్రీమాతాజీ శరణ పొందినప్పుడు మీరు అహంకార ప్రత్యహంకారాలు శ్రీమాతాజీ గారికి విడిచిపెట్టినందు వలన మీరు ఎల్లప్పుడూ మీ యొక్క నిర్మలమైన ఆనంద డోలికల యందు తేలియాడుచుండు. గణేశ తత్వాన్ని మన యందు అభివృద్ధి చేసుకోవడానికై శనగపప్పు, హేజల్నట్, నిమ్మకాయలు తగినంతగా వాడడం మంచిది అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రధానమైనది మీ దృష్టిని మీ అదుపాజ్ఞల్లో ఉంచుకోవడం. స్త్రీ పురుషులు ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏ విధమైన భావనతో గమనిస్తారు అనేది పరీక్షించుకొని చూసుకుంటే దాన్ని బట్టి విషయం
అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ కన్నులు పరిశుభ్ర పడును. మరో ముఖ్యమైన విషయం ఏమనగా 2 భౌతికమైన ప్రక్రియలతో భూమిపై వెళ్ళకిలా పడుకొని చేసే వ్యాయామాలు మనకు ఎంతో సహకరించును. ఇప్పుడు మనం ఈ విషయాలను మన లోపలికి గ్రహించుకుంటూ ఒక 2 నిమిషాలు ధ్యానంలో ఉందాం. శ్రీ మాతాజీ, ఈరోజు మాకు ఈ ధ్యానం చేసుకోవడానికి అనుమతి ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. ఈరోజు ధ్యాన కార్యక్రమాన్ని మనము ఇంతటితో ముగించుకొని తిరిగి రేపు ఉదయం ధ్యానంలో కలుద్దాం. ఇప్పుడు కుండల్ని ఉత్తానపరుచుకొని బంధం తీసుకుందాం. అందరికీ జై శ్రీ మాతాజీ.